నమస్తే వెల్కమ్ టు JLTV7 న్యూస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే ఆయనే మా ఎమ్మెల్యే అని ఇట్టే చెప్తున్నారు. నియోజకవర్గం ప్రజలు మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా జరిగింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థుల విషయం ఎలాగున్నా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు ఖాయమని ఆయనే మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్, బీజేపీ పార్టీ అభ్యర్థిగా వంశీ తిలక్, బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత సాయన్న హూరాహూరీగా తలపడిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ కంచుకోటలో ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక నిర్వహించింది. తిరిగి బీఆర్ఎస్ అధిష్టానం స్వర్గీయ ఎమ్మెల్యే సాయన్న మరో కూతురు నివేదిత టికెట్ కేటాయించింది. అయితే ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్యే లాస్యానందిత మరణానంతరం సానుభూతి ఓట్లు బలంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ ఓటుతో సునాయాసంగా బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్న గెలుస్తుందని ఆ వర్గాలు వివరించాయి. ఇదిలా ఉండగా ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న శ్రీ గణేష్ ఈ మారు కాంగ్రెస్ పార్టీ టికెట్ పొంది తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన తరుణంలో ప్రజలకు అందించిన సేవలు అమోఘం. కరోనా వైరస్ కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించారు. నియోజకవర్గంలో ఏ గల్లీలో శ్రీ గణేష్ ఎవరు అంటే కూడా ఆయన మా ఆపద్ బాంధవుడు అని కొనియాడుతున్నారు. శ్రీ గణేష్ చేసిన సేవలు, ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించి ఎన్నికల రంగంలో దింపారు. ఇదిలా ఉండగా బీటలు బారిన బీఆర్ఎస్ కంచుకోటను కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ బద్దలు కొడుతున్నాడని బద్దం బలవంత రెడ్డి వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం కోసం విరామం లేకుండా కృషి చేసిన శ్రీ గణేష్ గెలుపు నల్లేరు మీద నడకేనని మర్రి అమరీందర్ రెడ్డి వివరించారు. ఏది ఏమైనా నియోజకవర్గంలో ఎవరిని పలకరించినా కాబోయే మీ ఎమ్మెల్యే ఎవరని JLTV7 ప్రతినిధి అడిగితే ఇంకెవరు ఆయనే శ్రీ గణేష్ అని బదులిస్తూ ఉన్నారు. మా JLTV7 చేసిన సర్వే ప్రకారం కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు ఖాయమని తెలుస్తోంది. మరి జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.